అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఓ క్రైమ్ కథాంశంతో ముడిపడిన కుటుంబ కథా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో ఒక బ్రేకప్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఓవైపు ఐశ్వర్య రాజేష్, ఇంకొక వైపు మీనాక్షి చౌదరి, మధ్యలో విక్టరీ వెంకటేష్. చూడ్డానికి అసలు ఈ కపుల్ని చూస్తేనే రెండు కళ్ళు చాలు అన్నట్టుగా అయిపోయింది. సంక్రాంతికి వస్తున్నామని చెప్పి హిట్ కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి రివ్యూ అందించడానికి సినీ క్రిటిక్ శ్రీనివాస్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో శ్రీనివాస్ గారు. హలో. అసలు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పుడు కాదండి, ఓ 2 నెలల నుంచి అందరి మనసుల్లో అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురు చూసేలాగా, అసలు వచ్చిన రోజే ఎక్కడ కూడా టికెట్స్ దొరికే పరిస్థితి లేవు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎలా అయింది? దీనికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటారు? మూవీ వచ్చేసి ఇది ఒక స్ట్రెస్ బస్టర్ మూవీ అండి. ఏ ప్రొఫెషన్కి చెందిన వాళ్ళైనా, డాక్టర్ కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎనీ ప్రొఫెషన్ వాళ్ళు మీరు ఈ ఫ్యామిలీ అందరితో ఈ సినిమాకి రండి. మీ అందరి స్ట్రెస్ వదిలిపోద్ది. ఇంకో 1 వీక్ వరకు మీరు అందరూ హ్యాపీగా ఉంటారు మీకు తెలియకుండానే. ఎందుకంటే అంత నవ్వులు పూయించారు ఈ సినిమాలో. అంటే ఒకప్పుడు మనకి ఎపిక్ కామెడీ మూవీస్ తీసేవాళ్ళు ఉండే కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, జంధ్యాల గారు కానీ, ఈవీవి సత్యనారాయణ గారు కానీ. సో వాళ్ళ రేంజ్కి మన అనిల్ రావిపూడి సినిమా తీసాడని చెప్పాలి. సినిమా కామెడీ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్స్ ఫ్రెష్ కామెడీ, మళ్ళీ అంటే రిపీటెడ్ కామెడీ కానీ జబర్దస్త్ కైండ్ ఆఫ్ లౌడ్ కామెడీ కాదు. సీన్స్లోంచి కామెడీ వచ్చేలాగా, డైలాగ్స్లోంచి కామెడీ పండేలాగా రైటింగ్ చాలా బాగుంది సినిమాలో. చాలా మంచిగా రాశారు. రాసిన దాన్ని పర్ఫెక్ట్ యాక్టర్స్తో కుదుర్చుకొని తీశారు సినిమా అని చెప్పాలి. అండ్ మళ్ళీ ఇదంతా జరిగింది టైట్ బడ్జెట్లో చేశారు. అది కూడా మనకు అర్థమైపోద్ది ఆన్ స్క్రీన్. చాలా లిమిటెడ్ బడ్జెట్లో, టైట్ బడ్జెట్లో తెలివిగా తీశారు సినిమాని చాలా స్మార్ట్గా డీల్ చేశారు డైరెక్టర్. అది ఎక్కడ కూడా వేస్టేజ్ ఆఫ్ మనీ ఎక్కడ కనిపించదు మనకి. వెరీ లిమిటెడ్ బడ్జెట్లో ఒక అల్టిమేట్ బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పాలి. ముఖ్యంగా సినిమాకి ముందు నుంచే ప్రమోషన్స్తో ఇది హిట్ ఖాయం, గ్యారంటీ అని చెప్పి ప్రేక్షకులే అనుకునేలా చేసింది పుష్ప. ముఖ్యంగా మ్యూజిక్తో అని చెప్పొచ్చు. మళ్ళీ ఆ తర్వాత చూస్తే సంక్రాంతికి వస్తున్నాము, అసలు గోదావరి గట్టు మీద రామచిలుక ఆ సాంగ్ ఎంత బాగుందండి. రమణ గోగుల చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. అలాగే అతనికి పోటీ పడినట్టుగా మధుప్రియ కూడా అద్భుతంగా పాడింది. ఈ సాంగ్ ఎంతవరకు ప్లస్ అయిందంటారు సినిమాకి? కరెక్ట్ సిచ్యువేషన్లో వస్తుంది సాంగ్. అండ్ కరెక్ట్ చాలా బాగా పిక్చరైజ్ అయింది సాంగ్. అండ్ ఒకటి వెంకటేష్ గారు లాంటి సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఎట్లుంటారంటే సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారు, ఈగోయిస్ట్గా ఉంటారని అందరి ఫీలింగ్ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ సినిమాలో ఆయన ఈగోని, ఆయన స్టార్ స్టేటస్ని పక్కన పెట్టి సినిమాలో అందరు హైలైట్ అవ్వాలనే దాంట్లో ఈయన కూడా నేను ఒక పాత్ర, సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ది అన్నట్టున్నారు. కానీ నేను హీరోని, నేను స్టార్ని అన్న ఎక్కడ కూడా అనిపించదు మనకి. సినిమాలో ఆయన మీద చాలా జోక్స్ ఉన్నాయి. సినిమాలో ఒక హీరో మీద జోక్స్ ఉండడం అనేది మనం చాలా రేర్గా చూస్తాము. హీరో కామెడియన్ మీద జోక్స్ చేయడం రొటీన్, ఆయన మీదే చాలా జోక్స్ ఉన్నాయి సినిమాలో. అది రియల్లీ అంత డౌన్ టు ఎర్త్ ప్లే చేయడము, అంత అండర్ ప్లే చేయడం రియల్లీ సో గ్రేట్ ఆఫ్ వెంకటేష్. యాక్చువల్లీ ఇది 2.1 చెప్పాలి. మళ్ళీ అంటే మనం ఫ్రెష్ వెంకటేష్ కనిపిస్తారు. ఒకప్పుడు వెంకటేష్ని మనం ఎలా అయితే ఇష్టపడ్డామో ఆ ఫ్రెష్నెస్ వెంకటేష్ని మనం మళ్ళీ చూపించాడు అనిల్ రావిపూడి. చాలా బాగున్నాడు వెంకటేష్ ఈ సినిమాలో. గోదావరి గట్టు ఈ సాంగ్లో అయితే అసలు ఆ కొరియోగ్రఫీ ఎంత బాగుందండి. సింపుల్గా అసలు కొన్ని వందల లక్షల రీల్స్ చేసినట్టున్నారు చాలా మంది భార్యాభర్తలు. వాళ్ళు కూడా ఊహించేసుకొని అండ్ చక్కగా ఆ సింపుల్గా శారీ కట్టుకొని, లుంగీ కట్టుకొని ఎంత బాగా చేశారో. అసలు ఇదంతా ఈ క్రెడిట్ మనం ఎవరికి ఇవ్వాలంటారు? డైరెక్టర్ థాట్, ఇమాజినేషన్ బాగుంది. ఇంకోటి ఏంటంటే రమణ గోగుల ఏదైతే సింగర్, ఏదైతే మనకి ఒకప్పుడు మంచి నాస్టాలజిక్ మెమరీస్ ఉన్నాయి ఆ సింగర్ తోటి. అతను ఎందుకో మరి ఎవరు మరి అప్రోచ్ అవ్వలేదా, ఆయన ఒప్పుకోలేదా మనకు తెలియదు. వీళ్ళు బాగా కన్విన్స్ చేశారు యాక్చువల్లీ. అంటే ఆ సాంగ్కి ఆ సింగర్ పర్ఫెక్ట్ అనమాట. మళ్ళీ అది ఎలా పేలాలో అలా పేలింది. అంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా సేమ్ ఇలాగే గుర్తొస్తూ ఉంటుంది కదా, తమ్ముడు సినిమా అనుకుంటానండి. దాంట్లో కూడా రమణ గోగుల సేమ్ ఇలాగే స్టార్ట్ నిజమేనండి. మళ్ళీ గుర్తు చేశారు ఆ రోజుల్ని రమణ గోగుల్ గారు. ఇక మీదటైనా తెలుగు ఇండస్ట్రీ ఆయన్ని ఇలా అద్భుతంగా వాడుకుంటే బాగుంటుంది అంటారు. ఇంతకీ ఈ సినిమా గురించి ఏమన్నా స్టోరీ మాకు బ్రీఫ్ గా చెప్తారా? స్టోరీ కంటే కూడా సీన్స్ ప్రజెంటేషన్. అంటే స్టోరీగా వెళ్తే సింపుల్ స్టోరీ. ఒక ఎన్ఆర్ఐ ఎవరైతే ఇండియాకి వస్తాడో, ఇండియాకి వచ్చినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు తెలంగాణ స్టేట్కి ఫస్ట్ టైం రావడం జరుగుతుంది. అక్కడ అనుకోకుండా అతను కిడ్నాప్ అవ్వడము, ఆ కిడ్నాప్ నుంచి విడిపియాలంటే ఒక ఎఫెక్టివ్ పోలీస్ ఆఫీసర్ మీడియాకి తెలియకుండా ఇదంతా ఆపరేషన్ చేసి పెట్టేవాళ్ళు. ఆ ఎఫెక్టివ్ పోలీస్ ఆఫీసర్ కావాలి. అతను ఆల్రెడీ సస్పెండెడ్లో ఉంటాడు. అతనే వెంకటేష్ అనమాట. అతన్ని ఫామ్లో ఉన్నాడు. అతన్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చే పాత్రలో మీనాక్షి, అతన్ని పంపేయకుండా ఉండే పాత్రలో వాళ్ళ వైఫ్.
సో ఈ మొత్తంలో అంటే చెప్పడానికి స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది కానీ అతను తీసిన విధానం చాలా హిలేరియస్గా తీసుకెళ్లాడు. ప్రతి సీన్లో కామెడీ పండేలాగా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేలాగా, అంటే చిన్న పాత్ర అంటే ఆ ఇంట్లో చిన్న పనోడు పాత్రతో కూడా వెంకటేష్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టి అతనితో ఉండే ఎవ్రీ వన్స్ కమ్యూనికేషన్లో కామెడీ ఉండేలాగా, మురళీధర్ క్యారెక్టర్ మామయ్య గారు లాగా ఎవ్రీ కామెడీ జనరేటింగ్, ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఈజ్ క్రియేటింగ్ కామెడీ. అది చాలా బాగుంది యాక్చువల్లీ. భార్య భాగ్యం క్యారెక్టర్లో ఇటు ఐశ్వర్య రాజేష్, ఇటువైపు మీనాక్షి పోలీస్ ఆఫీసర్గా మీనాక్షి చౌదరి ఎంత బాగున్నారు కదా. అసలు ఇవి చూస్తుంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు, అలాగే నాగార్జున సినిమా ఆవిడ మావిడే లాంటివి కూడా వచ్చాయి. అసలు వాళ్ళ మధ్య వచ్చిన కాంబినేషన్ సీన్స్ ఎంత బాగున్నాయి అండి, పాత లవ్ స్టోరీ అవన్నీ. అంటే ఈ సినిమాలో రిలేటబిలిటీ చాలా ఎక్కువ ఉంది, న్యాచురాలిటీకి దగ్గరగా పెట్టారు, సినిమాటిక్ గా వెళ్ళలేదు సినిమా, ఆల్మోస్ట్ రియలిస్టిక్ గా. అంటే చాలా మంది హౌస్ వైఫ్స్ అమ్మాయి భాగ్యం క్యారెక్టర్ తో కనెక్ట్ అయిపోతారు. ఆ విధంగా సినిమా చాలా పెద్ద సక్సెస్ అని చెప్పాలి యాక్చువల్లీ. ఈవెన్ మీరు అన్నట్టు టికెట్స్ దొరకట్లేదు ఫ్రాంక్లీ. ఒక 1 వీక్ వరకు నాకు తెలిసి మేజర్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ వెయిట్ చేయాలి సినిమా చూడాలంటే. గేమ్ చేంజర్ అయితే అలా చూడగానే ఇలా టికెట్స్ దొరికాయి, డాకు మహారాజ్ కి కూడా దొరుకుతున్నాయి. తర్వాత ఈ సినిమా మాత్రం హౌస్ఫుల్ అనమాట, ఎక్కడ చూసినా. ఇంకా మీరు అన్నట్టుగానే ఓ వారం రోజులు ఇది నడిచేలా ఉంది. అయితే అసలు ప్రమోషన్స్లో కూడా యాక్ట్ చేసామంటే చేసామో మా పని అయిపోయిందని కాకుండా ప్రమోషన్స్లో ఈ ముగ్గురు ఎక్కడా తగ్గలేదండి. అసలు ఎంత బాగా వాడేసుకున్నారో ప్రతి స్క్రీన్ని, ప్రతి స్టేజ్ని. అంటే ఇంట్లో ఎలా ఉంటారో అలా ఉన్నారు. నిజంగా మామూలుగా ఎక్కువ రిజర్వ్డ్గా ఉంటారు వెంకటేష్ అనే వ్యక్తి. అలాంటిది వీళ్ళిద్దరిని చూసి కూడా చిన్నపిల్లల్లాగా ఉండి ఆయన ఎక్కువగా కామెడీ చేయడం, అంటే మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య. అంటే అదండి, ప్రొడక్ట్ ఎప్పుడైతే బాగుందో అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ తెలియకుండానే కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అండ్ అనిల్ రావిపూడి ఈస్ గుడ్ ఎట్ యాడ్ ఫిల్మ్ మేకింగ్. తనకి యాడ్ ఫిల్మ్ మేకింగ్ మీద కమాండ్ ఉంది. సో ఆ టాలెంట్ అంతా ఇతను ఏంటంటే ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో బాగా వాడుకున్నాడు. ఎప్పుడైతే వెంకటేష్ లాంటి యాక్టర్ మనకి డౌన్ టు ఎర్త్ అనే హింట్ ఎక్కడ వచ్చేసిందంటే, పాటను డైరెక్ట్ తను పాడిన పాటను డైరెక్ట్ రిలీజ్ చేయకుండా అతను అనిల్ రావిపూడి దగ్గరకు వచ్చి నేను పాడతా అని చెప్పేసి, అది పిల్లలందరూ చిన్నపిల్లలు అది బాగా తీసేసుకున్నారు దాన్ని. అంటే ఇంకా ఇంట్లో అది పట్టుకున్నప్పుడు పిల్లలే ఫోర్స్ చేయడం ఆ సినిమాకి వెళ్ళాం పేరెంట్స్ ని. అవునండి, మా బాబు కూడా అడిగాడు. సో అక్కడ ఏంటంటే ఆ చైల్డ్ సెగ్మెంట్ కి ఎక్కేసింది సినిమా ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి. అట్లా డిఫరెంట్ ఏజ్ సెగ్మెంట్ ని ఎలా పట్టాలో సైకలాజికల్ అలా పట్టేశాడు అతను డైరెక్టర్. సో అది ఏమైపోయింది, ఇవన్నీ బుకింగ్స్ లో కనబడింది, అది రెవెన్యూగా కనబడింది. దిల్ రాజుకి ఏంటంటే ఏదైతే డిసప్పాయింట్మెంట్ విత్ గేమ్ చేంజర్ ఉందో అది మొత్తం తుడిపేసి సాటిస్ఫాక్షన్ జోన్ లో పెట్టింది సినిమా. ఈ సినిమా పొరపాటున కూడా గేమ్ చేంజర్ ఉంది కానీ పోస్ట్ పోన్ అవ్వకపోవడం నిజంగా ఆయన తీసుకున్న లైఫ్లో బెస్ట్ డెసిషన్ ఆఫ్ హిస్ లైఫ్. ప్రమోషన్స్లో అనిల్ రావిపూడి కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అలాగే మనం ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ ముగ్గురితో పాటు బుల్లిరాజ్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందేనండి. మీరేమంటారు ఆ బాబు క్యారెక్టరైజేషన్ మీద? అంటే ఒకప్పుడు సుత్తి వీరభద్రరావు అనే క్యారెక్టర్ ఉండేది. అంటే మన అమ్మమ్మలకి నాయనమ్మలకి తెలుసు, మన ఫాదర్స్కి కూడా తెలిసి ఉంటుంది. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఉన్న ఒక చైల్డ్ ఆర్టిస్ట్ దొరకడము, వాడంతా బాగా పర్ఫామ్ చేయడము, వాడికి వీళ్ళు ఇంత మంచి డైలాగ్స్ ఇవ్వడము, ఆ డైలాగ్స్ వాడు పలికే ప్రతి మాటకి పడి నవ్వుతున్నారు ఆడియన్స్. అది నాకు తెలిసి ఇప్పుడు థియేట్రికల్గా పెద్ద హిట్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే ఓటీటీలకు వస్తుందో అప్పుడు సంచలనం అవుతుంది. ఆ తర్వాత కూడా ఇది వాట్సాప్లో కామెడీగా మనం ఏంటి మేమ్స్ షేర్ చేస్తాం కదా, అట్లా వీడు అంటే ఇప్పుడు బ్రహ్మానందం ఈజ్ హీరో ఇన్ మేమ్స్ కేటగిరీ. ఇప్పుడు వీడు అవుతాడు నెక్స్ట్ నాకు తెలిసి, ఆ చిన్నపిల్లాడు. హీ హ్యాస్ అంటే వాడు లైఫ్ సెటిల్ అయిపోయిందని చెప్పాలి. ఇంకా వాడు చదువుకోడో తెలియదు కానీ ఈ సినిమా ద్వారా వాడికి చాలా అవకాశాలు రాబోతున్నాయి. యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ హీ విల్ బీ ద బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు కూడా రావచ్చు నాకు తెలిసి. వాడి పేరు రేవంత్ యాక్చువల్లీ, మన సీఎం గారి పేరే. ఇప్పుడు ఇంకెవరు సీఎం గారి పేరు మర్చిపోరు వాడు చూసాక. పుష్ప, అవును, అల్లు అర్జున్ మర్చిపోయి పరిస్థితి ఏమైందో కూడా చూసాం కాబట్టి నిజమేనండి. ఇప్పుడు మర్చిపోరు, అస్సలు మర్చిపోరు. వాడు సీఎం గారి పేరుని సార్థకం చేశాడు ఆ పిల్లడు. అవునా? ఇంకా చాలా బాగుంది వాడి క్యారెక్టరేషన్, చాలా బాగుంది. మళ్ళీ ఓవర్ బోర్డ్ వెళ్ళదు ఎక్కడ కూడా. అది సినిమా చూస్తే అర్థం, నేను చెప్పేస్తే రివీల్ అవుతుంది. ఓవర్ బోర్డ్ వెళ్ళదు, అసభ్యంగా వెళ్ళదు, నీట్ గా డీల్ చేశారు దాన్ని. ఇక మీదట ఐశ్వర్య రాజేష్ కి తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటారా ఈ సినిమాతో? ఐశ్వర్య రాజేష్ని ఎప్పుడు మనం తెలుగు యాక్టర్ గానే చూస్తాం. మనం చేసిన డబ్బింగ్ మూవీస్ అయినా కూడా అంటే మన తెలుగు పబ్లిక్ లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ని కూడా ఓన్ చేసుకున్నాము, ఐశ్వర్య రాజేష్ లాంటి ఫీమేల్ యాక్టర్ని కూడా ఓన్ చేసుకున్నాము. ఈవెన్ కల్కి ద్వారా అమితాబ్ బచ్చన్ కూడా మన యాక్టర్ అయిపోయాడు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు ఆడియన్స్. వి వెల్కమ్. అంటే ఎప్పుడైతే వాళ్ళు ఒక తెలుగు సినిమాలో పార్ట్ అవుతారో వాళ్ళు మనలో కూడా పార్ట్ అయిపోతారు. అది ఆడియన్స్ గ్రేట్నెస్ అది. అవును. ఇంతకు ముందు కూడా అనిల్ రావిపూడి అలాగే విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో చాలా సినిమాలు ఉన్నాయి, దాదాపు అన్ని హిట్సే.
అది ఇప్పుడు ఇంకో హిట్ చేరిందంటారా ఆ లిస్ట్లో? అంటే F2 చాలా బాగుండింది. F2 కంటే F3 కొంచెం తగ్గింది. అయితే ఇప్పుడు ఈ సినిమా వస్తుంది అని అనౌన్స్ అవ్వగానే ఖచ్చితంగా కంపారిజన్ F2, F3 తో అవుతుంది. అలానే ఉంటుంది కదా అని. కాకపోతే ఒకటి చూసుకోవాలి, అందులో 2 హీరోస్ని పెట్టారు. అంటే ఈ ఏజ్లో ఒక వెంకటేష్ లాంటి హీరోని సోలో హీరోగా పెట్టి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే బాలకృష్ణ గారికి రన్నింగ్ హిట్స్ ఉన్నాయి. సో కాన్ఫిడెన్స్గా ఇన్వెస్ట్ చేస్తారు, కాన్ఫిడెన్స్గా తీస్తారు, సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో. కానీ వెంకటేష్ గారికి ఈ కాన్సిక్యూటివ్ ఎంటర్టైన్మెంట్ జోన్లో హిట్స్ సోలో హీరోగా లేవు. సో ఇది మళ్ళీ ఆయన నేను ఇందాక రీలాంచ్ అన్నాను, అందుకే యాజ్ అ సోలో హీరోగా ఆయన మళ్ళీ ఆ ఈగో ఫ్యాక్టర్ని, ఆ సెల్ఫ్ సెంటర్డ్ ఫ్యాక్టర్ని పక్కన పెట్టేసి రీలాంచ్ చేసుకున్నందుకే ఇంత అద్భుతంగా సినిమా వచ్చింది. ఇంత అద్భుతంగా సినిమా వచ్చినందుకే ఇంత మంచి రిసెప్షన్ ఉంది ఆడియన్స్ నుంచి. మీనాక్షి చౌదరికి కూడా ఈ సినిమా ప్లస్ కదా, తన కెరీర్లో ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి సంక్రాంతికి వస్తున్నాం బాగా యూజ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఆ మంచి సినిమాలో కౌంట్ అవ్వడం అనేది ఒక హీరోయిన్కి ఎప్పుడు కూడా ప్లస్ పాయింటే కదా. అంతకుముందు బ్యాంక్కి సంబంధించిన ఒక సినిమా వచ్చింది కదా, దాంట్లో కూడా షీ ప్లేడ్ మేజర్ రోల్, సేమ్ ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అవునండి, గతంలో కూడా అమ్మాయి చేసిన సినిమాలు చాలా బాగున్నాయి. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మరీ హిట్ కొట్టింది ఈ జంట. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.